వారి వ్యాపార నిర్వహణ వాణిజ్య సంస్థలనే అబ్బురపరిచింది, అందరినీ ఆలోచింపజేసింది. మహిళా సంఘాల మహిళలంతా ఏకమయ్యారు. పొదుపు సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్ సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకం. తక్కువ ఖర్చు పెట్టుబడితో ప్రారంభమైన వీరి వ్యాపారం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్న ఖమ్మం జిల్లా మహిళల విజయ ప్రస్థానం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, తలా కొంత పంచుకోవడం, వాటితో తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడం, దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించారు. మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకుని నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలోని పలువురు మహిళా సంఘాల సభ్యులు చేతితో తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. ఈ ఉత్పత్తులను అమ్మడానికి ఖమ్మం ప్రధాన రహదారిపై మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మహిళలను కార్పొరేట్ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని చొరవ తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలు ఒక్కటిగా చేరి ఈ మార్టును సమర్థవంతంగా నడుపుతున్నాయి. మహిళా మార్టులో కల్తీ లేని ఆహార పదార్థాలు, సేంద్రియ పంటలతో తయారైన తృణధాన్యాలు, పిండి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే సేంద్రియ బియ్యం, కొర్ర బియ్యం, జూట్ బ్యాగులు, మిల్లెట్ స్నాక్స్, సాంప్రదాయ వంటకాలు, నూనెలు, మట్టి కుండలు, నేత చీరలు, ఫినాయిల్, పేపర్ కప్పులు వంటి అనేక చేతి ఉత్పత్తులు అమ్మకానికి ఉన్నాయి. ఈ ఉత్పత్తులను వ్యాక్యూమ్ ప్యాకింగ్ యంత్రాలతో ప్యాక్ చేస్తారు. దీనివల్ల ఆహారం ఏడాది వరకు తాజాగా ఉంటుంది. స్వయం సహాయక సంఘం సభ్యురాలు, కామంచికల్ గ్రామానికి చెందిన భవానీ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ తాము రైతుల నుంచి నేరుగా సేకరించిన కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అమ్ముతున్నామని తెలిపారు. తమ సంఘం సభ్యులు తయారు చేసిన బొమ్మలు, ఇతర వస్తువులను కూడా ఇక్కడ విక్రయిస్తున్నామని, ఇది తమకు ఉపాధి కల్పిస్తోందని వివరించారు. ఏంటంటే ఇక్కడ మనకి బెస్ట్ అంటే న్యాచురల్ ఐటమ్స్, బెస్ట్ ఐటమ్స్ ఉండాలి. వాళ్ళు చేసిన ఒక ఉత్పత్తులు అనేది దానికి ఒక స్టేజ్ ప్లాట్ఫామ్ లాంటిది మనం ఇవ్వటం జరుగుతుంది. మేము కూడా వాళ్ళకి ఒక చేయూతను అందించి మా సపోర్ట్ కూడా ఉండి మేము మా యొక్క వర్క్ అనేది ఫుల్ఫిల్గా చేయాలి అనే ఆలోచన మాకు ఉంది. చేస్తాం. దీన్ని ఇంకా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సార్. వేపకుంట్ల గ్రామానికి చెందిన వసంత మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో మహిళా మార్టును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారన్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు. గట్టు సింగారం గ్రామానికి చెందిన సుశీల మాట్లాడుతూ మహిళా మార్టులో పనిచేసేందుకు శిక్షణ ఇచ్చారని, ఇది తమకు ఆర్థికంగా బలం పొందే అవకాశాన్ని ఇచ్చిందన్నారు. మా గ్రూప్ వచ్చేసి కనకదుర్గ గ్రూప్ అండి. మాకు మా గ్రామ దీపిక ద్వారా మాకు ఇక్కడ మాకు డోక్రా మహిళలందరికీ ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన వారిలో నుంచి 5గురిని ఎన్నుకొని మాకు ఇక్కడ మహిళా మార్ట్లో ఇట్లా వర్క్ చేసుకునే అవకాశం కల్పించిన ముందుగా కలెక్టర్ గారికి మాకు ధన్యవాదాలండి. మహిళా మార్ట్ అనేది ఖమ్మం ప్రజలకు సేవలు అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మహిళలు ఇంట్లో తయారు చేసిన వస్తువులను మహిళా మార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్లు చెప్పారు. మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం అనే బ్రాండ్తో అమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్యాకేజింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్తో వస్తువులను మహిళలచే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మహిళా మార్ట్ అనేది ఒక రీటైల్ స్పేస్ మనం క్రియేట్ చేయడం జరిగింది. మొదటిసారి మా మహిళలు సృష్టించుకున్న ప్రోడక్ట్లు మేమే మా రీటైల్ స్పేస్లో సంఘం ద్వారానే అమ్ముకోవాలన్న ఆలోచనతో ఖమ్మం మహిళా మార్ట్ అనేది మనం కట్టించుకోవడం జరిగింది. ఆ మార్ట్లో డైరెక్ట్గా మహిళలే మండల సమైక్య నుంచి జిల్లా సమైక్య ద్వారా అక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లే చేసుకుంటూ, ప్రోడక్ట్ వెనకాల ఉన్న స్టోరీని చూపించుకుంటూ ఎవరు మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం అనే బ్రాండ్ పెట్టాం. అంటే మన మహిళలు మన కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడడానికి సృష్టించుకున్న ప్రోడక్ట్లు అనేవి చెప్పడం, క్వాలిటీని నమ్మొచ్చనే నమ్మకం ఇచ్చుకుంటూ అక్కడ అమ్మడం జరుగుతుంది. ఖమ్మం మహిళా మార్ట్ గ్రామీణ, పట్టణ మహిళలను ఒక్కటిగా చేసి వారి చేతితో తయారైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. కల్తీ లేని ఆహారం, సేంద్రియ ధాన్యాలు, సాంప్రదాయ వస్తువులతో ఈ మార్ట్ మహిళల సామర్థ్యాన్ని చాటుతోంది. ఈ చొరవ వారికి ఆర్థిక బలాన్ని, స్వాతంత్ర్యాన్ని ఇస్తూ జిల్లాకు గొప్ప గుర్తింపును తెచ్చిపెడుతోంది.